ఇవే తగ్గించుకుంటే మంచిది. నా కలెక్షన్ 200 crores నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాతో షేక్ ఆడిస్తాను, నేను అవుట్ సైడర్ ని, నాకు ఎవరి సపోర్ట్ లేదు, నేను కష్టపడి పైకి వచ్చాను. ప్రతిసారి ఇదే స్టేట్మెంట్లు, ఇదే సింపతి డ్రామాలు వర్కౌట్ అవ్వవు. ఇవన్నీ ఎప్పుడు వర్కౌట్ అవుతాయంటే సినిమాలో కంటెంట్ ఉండి బయట ఏ స్టేట్మెంట్ వదిలినా నడుస్తుంది. కానీ సినిమాలో జీరో మ్యాటర్ పెట్టుకుని ఇలాంటి స్టేట్మెంట్లు మాట్లాడితే అస్సలు వర్కౌట్ అవ్వయ్యా. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే మన విజయ్ దేవరకొండ అన్న గురించి. ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆ మీనింగ్ వచ్చేలా స్టేట్మెంట్ పాస్ చేశాడు. నెపో కిడ్స్ కి అయితే డైరెక్టర్స్ కి చెప్తారు ఆ సీన్ తీయకు, ఈ సీన్ ఇలా తీయి, వాళ్ళు చెప్పగలరు. కానీ నేను అవుట్ సైడర్ ని కాబట్టి నాకు నచ్చినా నచ్చకపోయినా ఇనీషియల్ డేస్ లో ఆ చెప్పే ఫ్రీడమ్ లేదు అని విజయ్ దేవరకొండ అన్నాడు. ఓకే, అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ అసలు విజయ్ దేవరకొండ వేలు పెట్టని మూవీసే బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఒకప్పుడు అర్జున్ రెడ్డి వచ్చింది, గీతా గోవిందం వచ్చింది, టాక్సీ వాలా వచ్చింది, ఇవేమో సూపర్ హిట్లు అయ్యాయి. అప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు అవే హిట్లు అయ్యాయి. మన అన్న వేలు పెట్టినవి ఏమయ్యాయి? లైగర్ అయ్యింది, ఫ్యామిలీ స్టార్ అయింది, ఖుషి అయింది. సో ప్రాబ్లము మనోడ్లో ఉందా, డైరెక్టర్స్ లో ఉందా? ప్రాబ్లం స్క్రిప్ట్ సెలెక్షన్ లో ఉందా, డైరెక్టర్స్ లో ఉందా? బేసిక్ గా భయ్యా ఒకటే చెప్పగలను, ప్రపంచంలో ఏ హీరో అయినా, అది ప్రభాస్ అయినా, రామ్ చరణ్ అయినా, ఎన్టీఆర్ అయినా, మహేష్ బాబు అయినా, టామ్ క్రూజ్ అయినా, ఎవరైనా స్క్రిప్ట్ బాగుంటేనే ఆడియన్స్ మూవీ చూస్తారు, లేదా తీసి పక్కన పడదొబ్బుతారు. మంజుమల్ బాయ్స్ లో నటించిన వాళ్ళు ఎవరో మన వాళ్ళకి తెలియదు, ప్రేమల్లో నటించిన హీరోయిన్ ఎవరో మనకు అంతకుముందు తెలియదు. కానీ బ్లాక్ బస్టర్ చేసి అక్కడ కూర్చోబెట్టారు. కంటెంట్ ఉంటే నువ్వు అవుట్ సైడరా, ఇన్సైడరా, నువ్వు నెపో కిడ్డా, అదా ఇదా అని ఎవ్వరూ చూడరు. ఇన్ని ఇయర్స్ గా ఇండస్ట్రీలో ఉంటూ ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావన్నా? ఆగడులో ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుంది అని. అన్నదానికి నువ్వు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే లాస్ట్ 5 movies నుంచి ఎప్పుడు మూవీ ప్రమోషన్స్ లేమో అలా ఆకాశానికి లేపి కూర్చోబెడతావు, కానీ మూవీలో మాత్రం ఏమీ ఉండదు. నువ్వు గత లాస్ట్ 5 movies చూసుకుంటే ఆ లైగర్ అయితే ఏంటి, ఆ ఫ్యామిలీ స్టార్ అయితే ఏంటి, ఆ ఖుషి అయితే ఒక్కొక్క మూవీ ఒక్కొక్క ఆనిముత్యం. ఆ స్టేట్మెంట్లు పాస్ చేసే బదులు కూర్చొని స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేసుకొని కరెక్ట్ కంటెంట్తో రా. ఇలాంటి స్టేట్మెంట్ నువ్వు 100 ఇవ్వు, జనాలు చూస్తారు. కరెక్ట్ రిలీజ్ కి ముందే ఈ స్టేట్మెంట్లు ఎందుకు వస్తాయి, సింపతి డ్రామా ఎందుకు స్టార్ట్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఖుషికి ముందు కూడా సేమ్ మన అన్న ఇదే స్టోరీ చెప్పాడు, నేను అవుట్ సైడర్ ని. చిరంజీవి అయినా, రవితేజ అయినా, నాని అయినా వాళ్ళు ఎవరి బ్యాకింగ్ లేకుండానే వచ్చారు. నాని ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అవుట్ రైట్ గా నచ్చితే చేస్తాడు, లేకపోతే లేదు. స్క్రిప్ట్ సెలెక్షన్ మీద ఎంత ఫోకస్డ్ గా ఉంటాడో నానిని చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఈజ్ ఆల్సో అవుట్ సైడర్. కానీ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, నేను నెపో కిడ్ని కాదు, ఐఎమ్ అవుట్ సైడర్ అని ఒక్కసారి కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. నిన్న కింగ్డమ్ గ్లిమ్స్ వచ్చింది, అదైతే చాలా చాలా బాగుంది. గౌతమ్ తిన్ననూరి నుంచి వచ్చే మూవీ కాబట్టి సాలిడ్ స్క్రిప్ట్ ఉంటుంది. దయచేసి ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేసి నెగిటివిటీ తెచ్చుకొని మూవీ మీద అనవసరంగా నెగిటివిటీ పెంచనివ్వకు. మంచి మూవీతో తిరిగి కంబ్యాక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఇస్ జిందగీ.